ఒక సినిమా థియేటర్‌లో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ తర్వాత అదే జోష్‌తో ఓటీటీలోకి వస్తుంది. ఇప్పుడు అలాంటి సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న సినిమా 'గట్ట కుస్తీ 2'. బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వులు పంచిన ఈ స్పోర్ట్స్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమైంది. మరి ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో ఆ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన తాజా చిత్రం గట్టా కుస్తీ 2 గతంలో భారీ విజయాన్ని అందుకున్న గట్టా కుస్తీ సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దర్శకుడు చెల్లా అయ్యవ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే సరదా గొడవలు, కుస్తీ నేపథ్యంలోని ఎమోషన్స్, కామెడీ సన్నివేశాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్గా నిలబెట్టాయి. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణన్, స్టార్ కమెడియన్ యోగిబాబు, వర్సటైల్ యాక్టర్ కరుణాస్ కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. అయితే అసలు హైలైట్ ఇక్కడే ఉంది. సినిమా సక్సెస్తో ఆనందంలో మునిగిపోయిన హీరో విష్ణు విశాల్ చిత్ర యూనిట్ కష్టాన్ని గుర్తించి వారికి ఖరీదైన కార్లు, విలువైన బహుమతులు అందించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు థియేటర్లో విజయవంతంగా పరుగులు పెట్టిన గట్టా కుస్తీ 2 ఓటీటీ ఆడియన్స్ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా జూలై 31 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని కేవలం తమిళంలో మాత్రమే కాదు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ ఫ్యామిలీ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ను ఆస్వాదించే అవకాశం ఉంది. మరి థియేటర్లో లాగానే డిజిటల్లో కూడా ఈ సినిమా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి రాకా సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా బన్నీ ఇంట్రడక్షన్ సీన్ గురించే ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది. అసలు అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొనగా ఇప్పుడు షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోగా చిత్ర బృందం కొత్త షూటింగ్ స్కెడ్యూల్ను సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ స్కెడ్యూల్లో కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు హైలైట్ ఇక్కడే ఉంది. బన్నీ ఎంట్రీ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ ఒక్క సీన్ సినిమాకే హైలైట్గా నిలిచేలా అట్లీ ప్లానింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వైల్డ్ లుక్లో అల్లు అర్జున్ను చూపించేందుకు స్పెషల్ డిజైన్ కూడా సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ యాక్షన్ బ్లాక్స్, హై అండ్ టెక్నికల్ ఎగ్జిక్యూషన్, అట్లీ మార్క్ కమర్షియల్ టేకింగ్ ఈ మూడు కలిస్తే బన్నీ ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాఫియా ప్రపంచం నేపథ్యంలో ఓ పవర్ఫుల్ డాన్ చుట్టూ కథ తిరుగుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు మేకర్ స్టోరీకి సంబంధించిన ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. అయినా స్టార్ కాస్ట్, భారీ నిర్మాణ విలువలు, అట్లీ కమర్షియల్ స్టైల్, అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ ఈ 4 కారణాలతో రాకా ఇప్పటికే దేశవ్యాప్తంగా మోస్ట్ అవెంటెడ్ ప్రాజెక్టుగా మారిపోయింది.
మరి అట్లీ ప్లాన్ చేస్తున్న ఈ ఇంట్రడక్షన్ సీన్ నిజంగానే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మరో యంగ్ మూవీకి తన పేరు జోడించారు. ఆయన ప్రెజెంట్ చేస్తున్న రోమాంచకం ఇప్పటికే మంచి బస్ క్రియేట్ చేయగా ఇప్పుడు ఓవర్సీస్ రిలీజ్ పై వచ్చిన బిగ్ అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ క్రేజీ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ జంటగా నటిస్తున్న యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా రోమాంచకం రిలీజ్కు ముందే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు అసలు బలం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ముందుకొచ్చారు. అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాల తర్వాత మరోసారి వంగ పిక్చర్స్తో కలిసి నిర్మాణ సినిమాస్ ఈ సినిమాను ఓవర్సీస్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికాలో సెప్టెంబర్ 2న ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 3న ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటి వరకు తన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన సినిమాలకే పరిమితమైన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై తొలిసారి సందీప్ రెడ్డి సమర్పుడిగా పేరు కనిపించనుంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ ఏర్పడింది. ఈ సినిమాతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాతగా ప్రణయ్ రెడ్డి వంగ వ్యవహరిస్తున్నారు. ప్రేమ, నవ్వు, థ్రిల్స్ అనే ట్యాగ్లైన్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ అందమైన ప్రేమ కథగా ప్రారంభమై ఆ తర్వాత ఊహించని మలుపులు, కామెడీ, సస్పెన్స్తో సాగుతుందని చిత్ర బృందం చెప్తుంది. ఇప్పటికే కథ గురించి స్పందించిన సందీప్ రెడ్డి వంగ కథ విన్న వెంటనే బాగా నవ్వారు. కామెడీ వెనుక బలమైన ఎమోషన్ ఉంది అని చెప్పడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి సందీప్ రెడ్డి వంగ ప్రెజెంట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఒక మంచి కథ, ఒక బ్లాక్ బాస్టర్ విజయం. దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో ధనుష్ కాంబోకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడీ మరోసారి చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ధనుష్ను పూర్తిగా కొత్త అవతారంలో చూపించాలని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నారట. అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఆయన మరోసారి కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకీ అట్లూరి ఇప్పటికే ధనుష్ను ఓ స్టోరీ ఐడియా వినిపించానని తెలిపారు. అయితే ఈసారి ప్రేక్షకులు ఊహించని జానర్లో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ కొత్త ప్రాజెక్ట్ను పోలీస్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ జానర్ తనకు కొత్త కావటంతో ప్రస్తుతం కథపై విస్తృతంగా రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వెంకీ అట్లూరి ధనుష్ కాంబినేషన్లో వచ్చిన సార్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుందనే వార్త అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా పోలీస్ యాక్షన్ డ్రామాలో ధనుష్ ఎలా కనిపిస్తారు, వెంకీ అట్లూరి ఈ జానర్ను ఎలా హ్యాండిల్ చేస్తారు అనే ఆసక్తి ఇప్పటికే సినీ వర్గాల్లో మొదలైంది. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వెంకీ అట్లూరి చేసిన తాజా కామెంట్స్తో ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.